హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. కొబ్బరి పచ్చిశనగపప్పుతో కర్రీ చేసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. దీంట్లో టీ గ్లాస్ వరకు నేను పచ్చిశనగపప్పు తీసుకొని వాటర్తో చక్కగా క్లీన్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టండి. తర్వాత ఈ విధంగా కుక్ చేసుకోండి. చూడండి, ఒకసారి మీ చేతితో చెక్ చేసుకోండి. ఇలా పట్టుకొని ఈ విధంగా కొద్దిగా ఉడికితే సరిపోతుందండి. ఇది పక్కన పెట్టేసుకోండి. అలాగే ఫ్రెష్ కోకోనట్ కొబ్బరికాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మీకు కావాలంటే పీల్ చేసుకోవచ్చు. నేను చేయలేదండి. మిక్సీ వేసుకోండి. కోర్స్ పౌడర్ లాగా ఫైన్గా రావాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీలోకి 2 ఆనియన్స్ను అలాగే 3 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కడాయి తీసుకోండి. ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయినప్పుడు మీరు తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు మీరు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు 2 రెమ్మలు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయినప్పుడు మీరు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మీరు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉడికించింది కూడా వేసుకోండి. వేసుకొని చక్కగా గరిటతో కలుపుకోండి. 5 మినిట్స్ అయినా ఈ ఆయిల్లో పచ్చిశనగపప్పు అనేది ఉడకబెట్టుకున్నప్పటికీ ఫ్రై అయితే బాగుంటుందండి. 5 మినిట్స్ తర్వాత ఇలా కొబ్బరి కూడా వేసేసుకోండి. వేసుకొని చక్కగా గరిటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయినా ఈ కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకుంటే చక్కగా కడుపు నిండా తినేయచ్చండి. ఇప్పుడు మీకు సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కారం ఉప్పు మొత్తం కర్రీకి పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయినా మీరు చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో మీరు చెప్పండి. ఒక 5 మినిట్స్ అయినా మీరు మీడియం హీట్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు కొబ్బరి పచ్చిశనగపప్పు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. అంతే, చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అనేవి నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.